హలో అండి, వెల్కమ్ టు ఓలోలాస్ హోమ్. సో ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాదగిరిగుట్టకు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేను మా పర్ణిక తమ్ముడు కలిసి ఒక బైక్ మీద వెళ్తుంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వేరే బైక్ మీద వస్తున్నారనమాట. అయితే గట్కేసరికి ఇది చాలా దగ్గర, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. అందుకోసం ఇంకా బైక్ పై వెళ్తున్నాము. ఇంకా మేము ఆ రోజు యాదగిరిగుట్టకు వెళ్దాము అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే లంచ్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత 3:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు దారిలో కాస్త అయితే ఎండ ఎక్కువగానే ఉంది. తర్వాత ఇంకా చల్లబడిపోయే వాతావరణం అంతా కూడా చాలా చల్లగా వచ్చేసేది అనమాట. ఇంకా గాలికే పర్ణిక బాగా పడుకుంది బైక్ పైన. మేము వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ శిల్పారామం ఉందండి, ఇంకా ఓపెన్ చేయలేదు అన్నారు, కానీ అప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు. కాకపోతే చాలా చిన్నదనమాట. దాని ముందు అంతా కూడా రోడ్ సైడ్ పక్కన గ్రీనరీగా ఉండి చిన్న సైజు పార్క్ లో ఉందన్నమాట. చాలా మంది ఫ్యామిలీస్ ఏంటంటే ఇంకా అక్కడే ఫుడ్ అయితే తీసుకొచ్చుకుని అక్కడే తింటున్నారు. సో వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోలేదు. అండ్ ఇక్కడ యాదగిరిగుట్టకి అండ్ స్వర్ణగిరికి మధ్యలో సురేంద్రపురం చెప్పాను కదా, వెళ్ళేదారిలో అది కూడా కనిపిస్తుంది అనమాట మనకి. సో అది ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా దారిలో ఆపారనమాట. టీ అన్న తాగి వెళ్దాం కదా అని చెప్తే అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ ఆగాము. అయితే అక్కడ అన్ని టీ, కాఫీ, జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ మేమైతే టీ తీసుకొచ్చుకున్నాం. కాఫీ అని చెప్పాం కానీ మా తమ్ముడికి పొరపాటుగా టీ చెప్పేశాడు. అండ్ ఆ టీ ఇచ్చిన గ్లాస్ చూస్తే నేను షాక్ అయ్యాను అనమాట. చాలా సన్నగా ఉంది. నేనైతే ఇప్పటి వరకు అలాంటి గ్లాస్ ఎక్కడా చూడలేదు, అంత సన్నగా పొడవుగా ఉండేది. ఇంకా మీకు వీడియోలో కనిపిస్తుంది కానీ బయట చూస్తే మాత్రం చాలా సన్నగా ఉందన్నమాట. అదే మీకు చూపిస్తున్నాను. మా పర్ణిక వచ్చేసి మిల్క్ షేక్ కావాలని అడిగితే ఇంకా దానికి మిల్క్ షేక్ తెచ్చి ఇచ్చారనమాట. ఇంకా అది తాగేసి కాసేపు అయితే అక్కడే ఉండి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కొండపైకి వెళ్తాం మరి. మనం టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే ఈ కిందన అయితే కనుక అంటే కొండ కింద షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే అక్కడ యాదగిరిగుట్ట కొండ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అది చూసి పర్ణిక కొండపైకి వెళ్దాము అని అంటుంది. సో అక్కడికి వెళ్తున్నామని చెప్పామన్నమాట. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ గోపురం ఉంది కదా, అక్కడే స్టెప్స్ ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి. అయితే పైకి వెళ్ళడానికి బైక్ పార్కింగ్ పైన లేదంటే బైక్ కిందే పెట్టేసుకోవాలి, లేదంటే కనుక బస్సులో కూడా వెళ్ళొచ్చు అంట. కానీ బస్సులో వెళ్తే చాలా రష్గా ఉంటుంది, మెట్లు మించి వెళ్ళిపోవచ్చు, పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదని చెప్పారనమాట. సర్లే ఇంకా బైక్ పక్కన పార్క్ చేసి వస్తామని చెప్పి వెళ్ళారు వాళ్ళు. మేమైతే ఇక్కడ మెట్ల పై నుంచి వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా మెట్ల పై నుంచి వెళ్తున్నామని చెప్పాం కదా, కింద ఏంటంటే దుర్గమ్మ తల్లి అమ్మవారి ఫోటో ఉంటే ఇంకా అక్కడ దండం పెట్టేసుకుని పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. అయితే అన్నవరం మెట్లలో ఉంటాయి అన్నారు, కానీ ఇవైతే ఇంకా కన్వీనియంట్ గానే ఉన్నాయన్నమాట ఎక్కడానికి. కాకపోతే కొంచెం సగం వరకు వెళ్ళిన తర్వాత కాస్త ఆయాసం వచ్చింది, కానీ తర్వాత అయితే ఎక్కేయగలిగేసాం ఇంకా.
కాకపోతే పైకి ఎవరిలో వచ్చి పోసుకుంది పక్కకి అదే ఒక చెల్లి వెళ్ళిపోతున్నారా? మొత్తానికి అయితే ఒక 2 ప్లేసుల్లో అయితే కాసేపు కూర్చుని అయితే ఎక్కేసాము. ఇంతకీ మెట్లు ఎక్కడం మేము వెళ్ళడం గ్రేట్ కాదు, మా పర్ణిక ఎక్కడం అంత చిన్న ఏజ్లో మెట్లు ఎక్కి వచ్చిందనమాట. సో మొత్తానికి అయితే పైకి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ షాప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే దర్శనం చేసుకున్నాక వద్దామని చెప్పి పర్ణిక కళ అని చెప్పి తీసుకొచ్చేసాము. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత దర్శనానికి వెళ్ళాలంటే ఇంకాస్త దూరం నడవాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఇంక పైకి వెళ్ళిన తర్వాత ఏం అలసటగా అనిపించలేదు, చల్లగా గాలి వస్తుంది. అలాగే టెంపుల్ ఆవరణ అంతా కూడా చూస్తూ ఉంటాం కదా, ప్రతిదీ కొత్తగా అనిపించి ఇంకా గుడికి వెళ్ళామంటే తెలియని ఆనందం వస్తుంది కదా, ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ మొబైల్స్ లోపలికి అలౌ చేయరు కదా అని చెప్పేసి అక్కడ మొబైల్స్ అన్ని తీసుకుని ఒక సెంటర్ ఉంటుంది కదా అక్కడ పెట్టేయాలని చెప్పారనమాట. ఇంకా మేము వెళ్తూనే అక్కడ మొబైల్స్ అన్నీ కూడా ఇచ్చేసి అప్పుడు వెళ్ళామన్నమాట లోపలికి. అయితే ఆ రోజు మేము వెళ్ళింది మంగళవారం కాబట్టి రష్గా లేదు, చాలా ఖాళీగా ఉందన్నమాట. ఇంకా మొబైల్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. చాలా ఖాళీగా ఉంది కానీ కొంచెం టైం అయితే పడుతుంది, ఒక ½ అన్ అవర్ అలా పట్టింది అనుకుంటా, 1 అవర్ కానీ. ఇంకా దర్శనం చేసుకుని తర్వాత బయటకు వచ్చేసాము. నిజంగా యాదగిరిగుట్ట నరసింహస్వామి ఎంత బాగున్నారంటే ఆయన ఇక్కడ స్వయంగా వెలిసారంట కొండల మధ్య, అక్కడ అలా ఉన్నారనమాట. ఇంకా స్వామిని దర్శించుకున్నప్పుడే కాకుండా మళ్ళీ తిరిగి బయటకు వెళ్ళేటప్పుడు కూడా స్వామివారు మనకు కనిపిస్తారు. సో చాలా బాగా అనిపించింది అలా చూస్తూ ఉంటే. తర్వాత మళ్ళీ మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం కదా, మా తమ్ముడు వెళ్ళి మొబైల్స్ తీసుకుని వచ్చారనమాట. ఇక్కడ కొన్ని వీడియోస్ అలాగే కొన్ని ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. అండ్ మనకి కొండపైకి వెళ్ళిన తర్వాత చుట్టూ ఊరంతా కూడా ఎంత బాగా కనిపించిందో, ఇదంతా చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను యాదగిరిగుట్టకు వచ్చానని చెప్పేసి మా బిందు వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట టెంపుల్ అదంతా కూడా. అయితే ఈ టెంపుల్ పైన ఈ చుట్టూ అంతా కూడా చాలా మంకీస్ ఉన్నాయన్నమాట. సో పిల్లలకి ఇంకా అవి కూడా చూపిస్తున్నాను. ఆ పక్కన కూర్చున్నారు చూడండి, మీకు నెక్స్ట్ వీడియో క్లిప్లో చూపిస్తాను. ఒక ఫ్యామిలీ అక్కడ కూర్చుని ఉంటే మంకీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లోంచి అరటిపళ్ళు కొబ్బరి చిప్ప తీసుకుని తింటున్నాయన్నమాట. అసలు ఏం చేయలేదు వాళ్ళని, ఇంకెవరు కూడా భయపడలేదు, అలా చూస్తూ ఉన్నాం కాసేపు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే అన్నమాట. బిస్కెట్లు అయిపోతాయి కదా. అయితే అక్కడ చాలా మంకీస్ ఉన్నాయన్నమాట. అన్నింటికి ఫుడ్ దొరకదు కదా, అంటే అందరి దగ్గర తీసుకుని కొన్ని లాక్కోలేవు కదా. అయితే హ్యాండ్ బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఎందుకంటే మంచి అని చెప్పి నేను బ్యాగ్లో అలా ఒకటి ఉంచుకున్నాను. అవి తీసి వేస్తే కొన్ని మంకీస్ చిన్నవన్నీ కూడా వచ్చి అక్కడ తింటున్నాయన్నమాట. ఇంకా శ్రీ స్వామివారి అమ్మవారి రెండు సాంప్రదాయ దుస్తులు ధరించి మేము ఇక్కడే మంకీస్ని చూసుకుంటూ అలాగే ఫొటోస్ తీసుకుంటూ ఒక అరగంట పాటు అక్కడే ఉన్నాం అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నాం. సో మళ్ళీ టైం సరిపోదు కదా, ఇంకా రండి అని చెప్పాడు తమ్ముడు, అందుకోసం మళ్ళీ వచ్చేస్తున్నాము. అయితే ఇంక కిందకే వచ్చేసే టైంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామల్లా ఉంటుంది కదా, అది ఉందన్నమాట. అక్కడ కూడా ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. తర్వాత మళ్ళీ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము, అంటే ప్రసాదం తీసుకోవాలి కదా అని చెప్పేసి. మళ్ళీ మనం పైకి ఎక్కువ వచ్చాము కాబట్టి మళ్ళీ వేరే దారి నుంచి కిందకి వెళ్ళాలి. ఇంకా అలా అక్కడికి వెళ్తున్నాము. ఇంకా కిందకు వచ్చి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా ఏంటంటే చాలా మంకీస్ ఉన్నాయి. అందరూ ప్రసాదం కొనుక్కొని తీసుకువెళ్తారు కదా, ఆ కవర్లన్నీ కూడా వాళ్ళ చేతుల్లోంచి లాక్కుని వెళ్ళిపోతున్నాయి అనమాట, అన్నీ ఉన్నాయన్నమాట.
అయితే మేము కాసేపు బయట ఉన్నాము, తమ్ముడు వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పాం ప్రసాదం. ఈలోగా మంకీస్ చూస్తే ఇంకా పర్ణిక భయపడుతుంది, మనకు కూడా భయం వేస్తుంది కదా దగ్గరికి వచ్చేస్తాయని. ఇంకా మేము కూడా ఈ ప్రసాదం కౌంటర్ ఏదైతే ఉందో ఆ హాల్లోకి వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నాము. ఇంకా తమ్ముడు వెళ్ళైతే ప్రసాదం తీసుకొస్తున్నాడు. బయట మంకీస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా లోపలే కూర్చుని అయితే ప్రసాదం తింటున్నాము. ఇంకా అక్కడ ప్రసాదం లడ్డు వచ్చేసి అభిషేకం లడ్డు అని పెద్దది ఉందన్నమాట, చాలా బాగుంది. అలాగే నార్మల్ లడ్డూస్ ఉన్నాయి, ఇంకా పులిహోర, కట్టె పొంగలి, దద్దోజనం ఇవన్నీ ఉన్నాయి. అయితే మేము అక్కడ లడ్డు తీసుకుని తింటున్నాం, అలాగే పులిహోర కూడా తీసుకున్నాం. గుడ్ల గురించి ఏంటో తెలియదు కానీ ఆ టేస్ట్ భలేగా అనిపించింది. లడ్డు కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. తర్వాత ఒక 1 వీక్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇంకా ప్రసాదం తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం కిందకి రావడానికి. దారిలో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట, అవి చూసుకుంటూ వెళ్తున్నాము. ఇలాగే ఇక్కడ గోరింటాకు, మేము ఇటుక బట్టి గోరింటాకు అంటాం, దీన్ని ఏమంటారో తెలియదు, అది ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట పర్ణిక. ఇంకా దాన్ని పెట్టిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ పక్కన ఏదో గొడవ జరుగుతుంది అనమాట వేరే షాప్ దగ్గర, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ ఇక్కడ పెట్టేస్తున్నాం కదా గోరింటాకు, దీనికి అది వచ్చేసి ఒక హ్యాండ్కి 20 రూపీస్ అని చెప్పారు, రీజనబుల్గానే ఉందని చెప్పి ఇచ్చేసాము. అయితే నేను మా చెల్లి పెట్టించుకోలేదు అనమాట, ఎందుకంటే ఆ ముందు రోజు మా మమ్మీ నాకు చెల్లికి వచ్చేసి ఆకు గోరింటాకు ఉంటుంది కదా, దాంతో గోరింటాకు పెట్టింది. పర్ణిక నేను అడిగినా కూడా ఇంకా అది పెట్టించుకోనని చెప్పింది అనమాట. సర్లే ఇంకా ఇక్కడ అడుగుతుంది కదా అని చెప్పి ఇది పెట్టించాము. తర్వాత ఇంకా అలా మిగతా షాప్స్ చూసుకుంటూ కిందకి అయితే వచ్చేస్తాము. ఇక్కడైతే ఇంకా చాలా షాపింగ్ ఉందన్నమాట, షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. పనికి ఏమైనా అడుగుతుంది, సర్లే టెంపుల్కి వచ్చాం కదా ఏమన్నా కొందామంటే కాస్ట్ చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు అనమాట అన్నీ. ఇంకా తర్వాత వేరే చోటుకి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి కదమ్మా, అక్కడ తీసుకుందామని చెప్పేసి ఇంకేం కొనలేదు. అది కుల్ఫీ అడిగితే దాన్ని కుల్ఫీ కొనిచ్చి, అండ్ నేను చెల్లి వచ్చేసి సోడా తాగి కొన్ని సమోసాలు అవి కొంటే అవి తిన్నామన్నమాట. ఇంకా ఈ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎక్కడ సోడా అని కొనుక్కున్నా కానీ అది డ్రింక్ లాగా అనిపిస్తుంది, సోడాలాగా అసలు అనిపించట్లేదు, అదే చెప్తున్నాను. ఇంకా అవి తాగేసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతున్నాం, మళ్ళీ మెట్ల మించి కిందకు వస్తున్నాం అనమాట. అయితే మేము వెళ్ళేటప్పుడు మెట్ల మీద అసలు మంకీసే లేవు, వచ్చేటప్పుడు అయితే చాలా ఉన్నాయి. మా పర్ణిక కుల్ఫీ తింటూ వస్తుంది కదా, అది ఎక్కడ లాగేసుకుంటేమని భయపడుతూ ఉందన్నమాట. అది మళ్ళీ కాసేపు చున్నీ చాటును పెట్టేది మా చెల్లి, మళ్ళీ అవి లేనప్పుడు ఇచ్చేది, ఇలాగ వచ్చేసాయి. అలా దిగామన్నమాట కిందకి. ఏం చెయ్య కంగారు కూడా పోకే బాబు, ఏం పెట్టనట్లేదు. ఇంకా కిందకి దిగేటప్పుడు అయితే అసలు అలసటగా అనిపించలేదు, ఎక్కేటప్పుడు కష్టంగా అనిపించింది. కానీ అదే మా పర్ణిక అడుగుతుంది, అమ్మ దిగుతుంటే ఏంటి ఇందాక అట్లా లేదంటే ఎక్కేటప్పుడు ఉంటుందమ్మా దిగేటప్పుడు ఉండదు అని చెప్తున్నాను. అండ్ మేము దిగుతున్నప్పుడు ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కేటప్పుడు ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి అనుకుంటూ వెళ్తాం, ఎవరైనా అలానే వెళ్తాం కదా. అండ్ వాళ్ళు కూడా అలానే అడిగారు అనమాట, ఇంకా ఎన్ని మెట్లు ఉంటాయి, ఎంత టైం పడుతుంది పైకి వెళ్ళడానికి, అలాగే దర్శనం దగ్గర ఖాళీగా ఉందా రష్గా ఉందా అవన్నీ అడిగారు అనమాట. లేదు ఖాళీగా, రష్గా లేదు ఖాళీగానే ఉంది, మెట్లు కూడా ఎక్కువ లేవులేండి తొందరగానే అయిపోతాయని చెప్పాము. మా చెల్లి అలా ఎందుకు చెప్పావు అక్క అని అడిగింది. అడిగితే ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు ఎన్ని ఉన్నాయో అనుకుంటూ వెళ్ళాము, ఒక 10 అని ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ 20 ఉంటే అమ్మో అనిపిస్తుంది కదా మనకి. అలా చాలా ఉన్నాయంటే వాళ్ళు ఎక్కేటప్పుడు ఇంకా నీరసపడిపోతారు, లేదు తక్కువగానే ఉన్నాయంటే కొంచెం యాక్టివ్గా వెళ్తారని అలా చెప్పాను అనమాట. నేను ఆలోచించింది కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. ఇంకా అలా కిందకి వచ్చేసరికి అయితే 7 అయ్యింది, కాస్త చీకటి కూడా పడుతుంది అప్పుడే. ఇంకా ఇంకా కొండ దిగేసి కిందకైతే వచ్చేసాం కదా. మేము మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటే దారిలో షాప్స్ ఉంటాయి కదా, మా చెల్లి వాళ్ళు వేరే షాప్కి వెళ్ళారనమాట, వాళ్ళ అబ్బాయిలకి ఏదో కొందామని చెప్పేసి.
ఇంకా అక్కడి నుంచి చూస్తుంటే టెంపుల్ నైట్ టైం భలేగా అనిపించింది. అండ్ మా పర్ణికాకి చానస్తకి కూడా నేను అక్కడ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మా మోక్షకి ముగ్గురికి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా మేము స్టార్ట్ అవుతూ ఉంటే మళ్ళీ దారిలో సురేంద్రపురి కనిపిస్తుంది కదా, సో నైట్ టైం అయితే లైట్స్ అవి ఉండి చాలా బాగా కనిపించింది అనమాట. ఇంకా తర్వాత వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. ఇందులో ఇంక్లూడ్ చేస్తే మరీ లెందీగా అయిపోతుందని చెప్పి నేను వేరేగా సపరేట్గా పెడతాను ఆ వ్లాగు. సో మరి ఈ వ్లాగ్ చూసారు కదా, ఇందులో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.